పవన్ కాల్ చేస్తాడు. నీ మ్యారేజ్ బిస్కెట్ అయిందని వాడి వాళ్ళు తెలిసిందిరా. క్లియర్గా చెప్పు. ఆడు చెప్పలేదా? చెప్పడలే కానీ క్లారిటీగా చెప్పలేదు. నువ్వు చెప్పు. అవును, మీ ఇద్దరి మధ్య అంతా బాగానే ఉంది కదా. సో ఏం జరిగింది? నువ్వు అక్కడ దాన్ని పెళ్లి చేసుకోకుండా ముంబై ఎందుకు వచ్చావు? పంపించాయి. చెప్పు. రమా ఆ రావే, ఆంటీ వాళ్ళకి పనుంది, వెళ్ళిపోతారట. ఏంటి హడావుడంతా? దీన్ని పసుపు కొట్టడం అంటారు. పెళ్లికి ముందు ఈ సాంప్రదాయం ప్రతి ఇంట్లో ఉంటుంది. గౌరమ్మని పెట్టి ఫస్ట్ వరిపిండిని విసురుతారు. ఆ వరిపిండిని పెళ్లి పందిరేస్తారు కదా, ఆ పెళ్లి పందిరిలో ముగ్గేస్తారు. ఈ పసుపు కొమ్ములనేమో పెళ్లి తలంబ్రాల్లో పసుపుగా కలుపుతారు. తలంబ్రాలంటే పెళ్లిలో వేసుకునేవిగా. ముద్దు ఏమీ తెలీదు. ఇప్పుడు ఆ పసుపు నా కాళ్ళకి వేస్తారా? అది రాసుకోరే, అది శుభకార్యాలకే వాడతారు. నీ కాళ్ళకి పసుపు వేరే ఉంది, అది రాస్తారు. నువ్వు రా 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 దా తొందర. పిల్లకి బొట్టు పెట్టండి. చెప్పమ్మా. ఏం మాట్లాడుతున్నావయ్యా? సారీ సార్. గుడ్ మార్నింగ్ సార్. నిన్నటి నుంచి నీకు కాల్ చేస్తున్నాను, చూసుకున్నావా? చూసుకోలేదు సార్. వై ఏంటయ్యా వయ్యే? వెన్స్డే అనగా ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తానని చెప్పావు, ఇవాళ ఫ్రైడే. అర్థమవుతుందా నీకు? క్లయింట్స్ నన్ను తప్పుతున్నారు. ఏదో పెళ్లి పనుల్లో పడి ఆ రోజు కుదరలేదు సార్. ఈరోజు సబ్మిట్ చేస్తాను, మీరేం టెన్షన్ పడకండి. టెన్షన్ అంటే టెన్షన్ నా కొడుకే కాదు, నీకు కూడా. నువ్వు పెళ్ళిళ్ళు చేసుకో, పేరెంటాలు చేసుకో, ఒకటి కాకపోతే 2 చేసుకో, 3 చేసుకో. కానీ వాటిలో చూపించే శ్రద్ధలో సగం నా ప్రాజెక్ట్ మీద చూపించుంటే నువ్వు తీసుకునే జీతానికి విలువ ఉండేది. నువ్వేం చేస్తావు నాకు తెలీదు. నాకు ఈవినింగ్ కల్లా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయకపోతే గెట్ రెడీ టు ఫేస్ ద లీగల్ ఇష్యూస్. ఓకే సార్. వన్ మినిట్. సే ఏదో కూర చేయాలన్నావు. చెప్తాను. మెసేజ్కి రిప్లై ఇవ్వడేంటి? తొందర రావే. అబ్బా వస్తాను, ఆగవే బాబు. దీనికి 24 గంటల ఫోనే. స్విచ్ ఆఫా? ఆంటీకి ఫోన్ చేస్తా. హలో హలో ఆంటీ, నేను రమాని. చెప్పమ్మా, ఎలా ఉన్నావు? నేను బాగున్నా ఆంటీ, మీరు బాగున్నారా? నేను బాగున్నానమ్మా. ఇంకేంటి సంగతులు? పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? బాగా జరుగుతున్నాయి ఆంటీ. ఇవాళ పసుపు కూడా కొట్టాం. ఓ అవునా, సరే సరే. ఇంకేంటమ్మా విశేషాలు? అంటే ఆంటీ అది కార్తిక్. ఏంటి, కార్తిక్తో ఏమైనా మాట్లాడాలా? అంటే చేశాను ఆంటీ, తన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది, అందుకే మీకు చేస్తున్నాను. అవునా, ఉండు
నేను ఇస్తాను కార్తీక్కి. కార్తీక్, ఏంట్రా చెప్పమ్మా. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందా? చేసే చెప్పు ఏంటి? ఆ, ఏం లేదు, రమ్మ నీతో ఏదో మాట్లాడుతుందట, ఫోన్ చేసింది, ఇదిగో. హలో హలో, చెప్పు. ఏంటి సార్, నిన్న రాత్రి తాగింది ఇంకా దిగలేదా ఏంటి? అంత గుర్రమంటున్నావు. పోనీ అత్తమ్మకి చెప్పి మజ్జిగిప్పించినా? బిజీగా ఉన్నాను, ఈవినింగ్ మాట్లాడతాలే. ఓయ్, చెప్పు. ఆ, వంట ఇవాళ నేనే చేసా, పంపిమంటావా? వద్దు బాయ్. ఓయ్ ఓయ్, ఏంటి? సర్లే, పనిలో ఉన్నట్టున్నావు కదా, నేనే సాయంత్రం మాట్లాడతా. సాయంత్రం బయటికి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? నేను మళ్ళీ చేస్తాను. సర్లే, నేనే ఏదొకటి ప్లాన్ చేస్తా. ఇంట్లో మిషన్ కని చెప్పొస్తా. మనం కలుద్దామే. బాయ్. సర్లే బాయ్. మా ఆ, ఏంట్రా? ఎవ్వరు ఫోన్ చేసినా నాకు ఇవ్వద్దు, ఎవ్వరు వచ్చినా లోపలికి వదలొద్దు సాయంత్రం దాకా. నువ్వు కూడా రామాక, వెళ్ళు. సర్లే. శుభలేఖ చూపించండి. ఇదిగో ఇదిగో చూడు, ఇదిగో పాప కూడా ఇలాగే కొట్టేద్దాం. బాగుంది కదా? సే, అదేదో కొత్త వంట అన్నావు కదా. వస్తానే, వస్తా, వెళ్ళు. అదేం వంట చేస్తుందే? అదేదో కొత్త వంట అంటోంది. అబ్బో, స్టఫ్ జీవితంలో స్టఫ్ లేదు, కావాల్సిన అమ్మాయి లేదు. ఇదిగో ఇదే, దీనివల్లే నా సగం జీవితం సంగన అయిపోయింది. హలో, యారా, ఏం చేస్తున్నా? హా, ఏదైతే నీకెందుకు కానీ నువ్వు మాత్రం ఏదో పని ఉంటేనే ఫోన్ చేస్తుంటావు. ఆ పని ఏంటో చెప్పు, నేను మాత్రం చాలా పనిలో ఉన్నాను. ఇప్పుడు నీకు కూడా పనులున్నాయి అంటావు. ఏ, నాకు పనిలో ఉండకూడదా? నేను మనిషిని కదా. ఏం మాట్లాడుతున్నావే? సర్లే, నీలాంటి పనికి మాలిన వాళ్ళతో నాకెందుకులే గాని, మొన్న నేను మా ఆయన ఫోటోలు దిగాం కదా, అవి పంపి. మీ ఆయన ఒసేయ్, మొన్న దిగాం కదరా నేను మా ఆయన, ఫోటోలు పంపి. ఓన్లీ ఫోటోలు దిగేవే, పెళ్ళి అవ్వలేదు ఏంటి ఫోటోలకే? అవునరా, అయ్యాం, ఫోటోలు పంపి. అంతేలే, సరే పంపుతాను నీకోసం. పంపుకి ఇంకేం చేస్తాను? ఉమ్. ఇదిగో చూడు, ఇక్కడ చూడు. ఈ పన్నీర్ ముక్కలు అలా తరిగి అందులో వెయ్యి. ఇవన్నీ కూడా వెయ్యి, ఇవన్నీ కలిపి పెట్టు. ఉల్లిపాయలు First పోయివే. ఉమ్. పోయి. ముందే పన్నీరు ముక్కలేసావు, ఉడికి చచ్చిపోతున్నాయి అవి. అక్కడ ఎలా చెప్తే అలా చెయ్యాలే. నీ అమ్మనే నేను, నాకే వంటలు నేర్పిస్తున్నావా? సర్లే, ఇదిగో 2 ఉల్లిపాయలు, 3 టమాటాలు, పన్నీర్ బాగా ఉడకబెట్టిన తర్వాత అందులో వేసి మిక్స్ చేయాలట. ముందే వేయించావు కదే నా చేత. సర్లే, మిక్స్ చేసే. యూట్యూబ్లో చెప్పినట్టు చేస్తే మనం తిన్నట్టే, చచ్చిపోతాం. అమ్మా, ఈ ఫోటో చూడు ఎంత బాగుందో. చాలా బాగున్నాడే. బాగున్నాడు ఏంటి? మీ అల్లుడు ఒకడే బాగున్నాడా? నేను బాలేనా? సే, బాగున్నాడనేగా ఒప్పుకున్నావు. ఓవే, నువ్వే చేసుకో. సే రమా. పో, 15 నిమిషాలు కలుపుతూ ఉండు, వస్తా. 15 నిమిషాలు తిప్పుతూ నిలబడాలా? అప్పుడు వంట అవదే, పెంట అవుతుంది. ఏం చేద్దాం ఫొటోస్ని? రమా, 15 నిమిషాలు అయిందే. రమా, ఎక్కడున్నావే? సే, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావే?
అమ్మ 5 నిమిషాలే, వీడియో ఎడిట్ చేసుకుంటున్నాను, అప్లోడ్ చేసి వస్తా. అక్కడ కూర మాడిపోతుంది. వస్తానే తల్లి, నువ్వు వెళ్ళు. నువ్వు నీ వీడియో గొడవ. ఒరే నువ్వు అసలు లోపలికి వెళ్ళకరా, వాడు ఎందుకో కోపంగా ఉన్నాడు. నేను చూసుకుంటాలే. రే 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 వెళ్ళాడు కదా. ఏదా ఇంకా అయిపోలేదా? అయిపోవచ్చిందిరా, సబ్మిట్ చేసేస్తాను. అంత గట్టిగా వేసుకున్నాడా? ఆ, సర్లే కానీ మన రైతు అని మనలందరూ ఫోన్ల మీద ఫోన్లు చేస్తా అదా పొద్దున్న నుంచి. దేనికి? అదే నీ పెళ్లి గురించి తెలిసి. ఎరా వచ్చా కదా మీకు, నా పెళ్లి గురించి చెప్పాలని నాకు తెలీదా? ఎవరు చెప్పమన్నాడు మిమ్మల్ని? అదే బాబు నేను చెప్పలేదురా, అదమ్మా వీడియోలో పోస్ట్ చేయొచ్చండి. ఇక రీల్స్లోనా? ఆ పోస్ట్ ఇంకా చూడలేదా నువ్వు? ఇద్దా ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా, మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటకు రాదేలా, నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా. పెంట చేసిందిరా ఇది. ఇప్పుడే నీ రీల్ చూసాను, చాలా బాగుంది. థ్యాంక్స్, నాకు తెలుసు. ఎక్కడికో బయలుదేరినట్టున్నావు. థ్యాంక్స్, మా వాడి దగ్గరికే. ఓహో, ఏందిరా ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? వదిలే, అయిపోయింది కదా, ఎందుకు ఊరికే? ఏంట్రా వదిలేసేది? కొంచెమైనా బుద్ధి ఉంది ఆ పిల్లకి? ఇన్ని రోజులు ఊళ్ళో కాపాడుకున్న ఇమేజ్ను మొత్తం గలబగలబ చేసి పెట్టింది. ఇంకా పిల్లల్ని పెళ్లి చేసుకొని సిటీకి తీసుకెళ్తే తలుచుకుంటేనే భయం వేస్తుంది. టైం పట్టిందిరా, 2 ఏళ్ళు కాదు, ఇంకో 4 ఏళ్ళైనా కష్టపడి ఆ కంపెనీ ఏదో నేనే పెట్టుకుంటాను. ఆ పిల్ల వద్దు, దాని కట్నం వద్దు. కట్నం కోసం కకృతిపడి దాన్ని చేసుకుంటే నా లైఫ్ మొత్తం ఇలాగే ఉంది. అరే మొన్నటికి మొన్న పోలీసులతో కొట్టించిపోయింది, ఈరోజు దానివల్ల బాస్తు తిట్లు తినాల్సి వచ్చింది. ఇంకా నా లైఫ్ పీకినట్టేరా మొత్తం. అమ్మ వచ్చిందిరా. వచ్చావా ఏంటి? కొత్త రీల్స్ ఏదైనా చేసుకుంటూ తిరుగుదామా? దా ఊరంతా తిరుగుదాం. ఏమైందా? చేసిందంతా చేసి ఇప్పుడు అడుగుతున్నావు ఏమైందని? రే పంపించాయి. ఏం లేదు రామా, అదే అమ్మాయి చెప్పేది ఇంట్లో ఒకసారి. పంపించాయి. ఏం లేదు రమా. రమా ఏందిరా నువ్వు? హలో చెప్పండి సార్. నేను ఈరోజే బయలుదేరుతాను సార్.
యా సీ యూ ఇన్ ద మార్నింగ్. బాయ్ సార్. అలా ఇక్కడికి వచ్చేసాను. అరే అంత పెంట చేసి వచ్చావు అక్కడ. నువ్వు కూడా నన్నే అంటావేంటే? అయినా చేసింది ఎవరికి కనపడదా? రే ఇప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఏంట్రా తర్వాత? హ్మ్? ఏమో, అదే లాస్ట్ మాట్లాడడం. హ్మ్? మళ్ళీ అసలు మాట్లాడలేదు. ఏమైందమ్మా? నీకో విషయం చెప్పాలి నాన్న. ఏమైంది? ఏమైనా పీడకలు వచ్చిందా? అదేం కాదు, నాకెందుకో ఈ పెళ్లి కరెక్ట్ కాదనిపిస్తుంది. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు నాన్న. ఏం మాట్లాడుతున్నావే? ఏమన్నా పిచ్చి పట్టిందా నీకు? బా ఆగవే, నేను మాట్లాడుతున్నాను కదా. ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది చెప్పు. ప్లీజ్ నాన్న, నాకు ఈ పెళ్ళి వద్దు. నువ్వు ముందు లేవే, పైకిలే. ఆగు, నేను చెప్తున్నాను కదా. మీరు మాట్లాడకండి. నీకు చెప్తే అర్థం కాదా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదమ్మా. బలవంతంగా పెళ్లి చేసేస్తావా? పురుగుల మంది తాగి చేస్తా. అప్పుడు ఏడుతురు కానీ కూర్చొని నాకు ఈ పెళ్ళొద్దు.